జవాబుదారీ? అప్పుడు కూడా అట్లా కొంతమందికి లేవు టైంకి జీతాలు, కొంతమందికి టైంకి వచ్చాయి. జవాబుదారీ ఎవరు అంటే ఇవాళ సాక్షి రాసింది కాబట్టి తెలిసింది, ఈనాడు జ్యోతి రాయవు అట్లాగే. ఒకవేళ రాస్తే అదిగో ఆర్థిక సంక్షోభం జగన్ వలన వచ్చేసింది అందువలన అన్నట్టు. అంటే బాబు గారు ఇంకోటి ఏదో చెప్తున్నారు, అప్పట్లో తీసుకున్న అప్పులకి వడ్డీలు ఎక్కువకి అదే సంక్షోభం వచ్చేయడం వల్ల ఇప్పుడు వడ్డీలకి ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకుంటున్నాం. జగన్ టైంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకున్నాడో మనమే విమర్శించాం. మరి అంటే అంతకుముందు బాబు టైంలో సంక్షోభం వల్ల జగన్ ఎక్కువ వడ్డీకి తీసుకున్నాడా? జగన్ ఎక్కువ వడ్డీకి తీసుకున్న తప్పు అయితే మరి నువ్వు ఎక్కువ వడ్డీకి తీసుకుంటుంది రైట్ ఎట్ అవుతుంది? ఈ ఎక్కువ వడ్డీ అన్న దగ్గరనే తేడా ఉంటుంది. అంత పర్సంటేజ్ కమిషన్ ప్రభుత్వాలు పార్టీలో తింటాం, అవునా కాదా? కాకపోతే నాడు తప్పు ఎట్టయింది, నేడు కుంభకోణం ఎట్టయింది, నేడు రైట్ ఎట్లయింది, ఎందుకు జరుగుతున్నది ఇదంతా? ఇవన్నీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే డౌట్. అదే సమస్య ఇక్కడ. కానీ ఒకటి సార్, ఉద్యోగుల విషయంలో డిఏల విషయంలో కానీ లేదంటే ఐఆర్ల విషయంలో కానీ ముందు ఇచ్చిన హామీలు అంటే ఆల్రెడీ వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, మొన్న ఏదో ఒక డిఏ వేస్తారని ప్రకటించారు. కాకపోతే ఇంకా అఫీషియల్గా అయితే వాళ్ళ ఖాతాలు అయితే పడలేదు, ప్రకటన మాత్రమే జరిగింది అనేది. ఈ హామీలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నట్టేనా? వాటి మీద మళ్ళీ ఏం మాట్లాడట్లేదు, ఉద్యోగులు కూడా సైలెంట్ అయిపోయారా ఇక ఇంతే అని? దీర్ఘకాలిక దృష్టి లేకుండా రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలకు లొంగిపోయినో లేదా రాజకీయ